హాయ్ మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదండీ! నెక్స్ట్ ఏమేమి చేశాను రథసప్తమి గురించి చూపిస్తానని. మా వారెళ్ళి వెజిటేబుల్స్ తెస్తే అవన్నీ నీట్‌గా సర్దేసేసానండి. కొత్తిమీర ఇవన్నీ ఒలిచేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామని అలా పైన పెట్టాను అల్లం అవన్నీ. ఇంకా వంట అయితే ఫినిష్ చేసేసానండి. పప్పు, మెంతికూర అయితే చేశాను. ఆ రోజు సండే కదా! ఇంకా పిల్లలు కూడా పప్పు అని అనకుండా వాళ్ళకి సైడ్ డిష్‌గా ఇదిగోండి వాళ్ళకి ఎంతో ఇష్టమైనది కూడా చేసి పెట్టాను. ఇంక రైస్ అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి పొటాటో అయితే చిప్స్‌లా ఇలా సన్నటి స్లైసెస్‌గా కట్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేశానండి. ఇందులో ఏమేమి వేశాను ఏంటి అనే రెసిపీ ఫుల్‌గా కావాలి అంటే క్లియర్‌గా పెట్టండి కామెంటు. షేర్ చేస్తాను. సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు స్నాక్స్‌గా కూడా ఈవినింగ్ తినేయొచ్చు. అంత టేస్టీగా వస్తుందది. ఇంకా ప్రసాదం చేశాను కదా! చక్కెర పొంగలి ఇంకొంచెం ఉంది. అది లంచ్ చేసినప్పుడు తింటానన్నారు పిల్లలు. లేదంటే ఈవినింగ్ తింటారు. ఇంకా అలా మూతపెట్టి ఒక పక్కకైతే పెట్టేసేసానండి. ఇలా రథసప్తమి రోజైతే సింపుల్‌గా లంచ్ మెనూ అయితే అయిపోయింది. నేనైతే ఇదిగోండి టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అనేది చాలా బా నచ్చింది.